గత 57 ఇయర్స్గా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు అని చెప్పి ఎవరన్నా అడిగితే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మనకి కొన్ని వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చారని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో అలా మన అన్నేళ్లుగా మనని ఎంటర్టైన్ చేస్తూ ఇండియా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్గా నిలిచిన సురేష్ బాబు గారు ఇప్పుడు ఉన్నారు. హలో సార్, సార్ గుడ్ 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 చాలా బాగుంది సార్. సార్ అంటే బేసిక్గా మీరు బయటకు వచ్చి ఇలా ప్రమోషన్లకి ఇంటర్వ్యూ పార్టీకి మాట్లాడాలని చేయరు కదా, కానీ లాస్ట్ టైం వెంకీ మామ సినిమాకి ఒక టీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాను వెంకటేష్ గారితో, నాగచైతన్య గారితో. నేను ఇప్పుడు వచ్చి నారప్ప సినిమాకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో ఈ మార్పుకి కారణం ఏంటో తెలుసు సార్? అంటే యూజువలీ అరౌండ్ ద ఫిల్మ్కి మాత్రం చేస్తారమ్మా, బికాస్ వీ నీడ్ టు ప్రమోట్ అవర్ ఫిల్మ్. అంటే సినిమాని ఫస్ట్ అవేర్నెస్ చేయాలి. ఈ సినిమా ఉంది, నారప్ప ఉంది, రేపు అమెజాన్లో 20th రిలీజ్ అవబోతుంది. యూ హ్యావ్ టు టెల్ పీపుల్ దట్. ముందు వాళ్ళకి అవేర్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదా ట్రైలర్ రిలీజ్ చేయాలి. అది బాగుందంటే వాళ్ళు వచ్చి చూస్తారంటే దెన్ దే టేక్ ఎ డెసిషన్. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎట్లయినా థియేటర్లో లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో చూసుకోవాలని, దట్స్ అవర్ విష్. సో వీ నీడ్ టు ప్రమోట్ అవర్ ఫిల్మ్. ఇప్పుడు మన దగ్గర ఏముందో వాళ్ళకి జనానికి చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూసేస్తారు. సో దట్స్ ఐ బిలీవ్ ఇన్ దట్ వీ మస్ట్ మేక్ ఇట్ అవేర్. అండ్ ఇప్పుడు ఇంతకు ముందంటే ఎక్కువ వేరే ఈవెంట్స్ చేయగలిగేవాళ్ళం. లాక్డౌన్ ఇప్పుడు మనం ఇద్దరమే భయంగా మాస్క్ వేసుకున్న డిస్కషన్లో ఉన్నాం. సో దాంతో లిటిల్ మోర్ వీ హ్యావ్ టు డూ. సార్ ఇప్పుడు మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇట్లా బయట వచ్చి మాట్లాడుతుంటే. సో ఫస్ట్ థింగ్ ఈ నారప్ప అనే ఒక అంటే అసురన్ సినిమా రీమేక్ చేద్దాము అని థాట్ వచ్చింది ఫస్ట్ ఎవరికి సార్? అంటే నాకే వచ్చింది. అంటే వెంకటేష్ చూశాడు, చూసి బాగానే ఉంది, ఈ ఆల్సో సీ ద ఫిల్మ్ అని చెప్పాడు నాకు. నేను చూసి ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్ టు టేక్ అప్ దట్ థింగ్, ఎందుకంటే ఇట్స్ అ రియలిస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. వెరీ రియలిస్టిక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఆల్ ద కమర్షియల్ ఫీచర్స్. So I told Venki, now forget the result. For you as an actor, it is a great film to do. So you will have your opportunity. Plus, social message chala undi cinema. Something that needs to be told. Ante there are a lot of atrocities done. Still they are going on. But this film has an answer for that. Ante you get educated. Ante మీ భూమి లాగేసుకోవచ్చు, మీ పొలాలు లాగేసుకోవచ్చు, మీ డబ్బులు లాగేసుకోవచ్చు, కానీ మీకు చదువులు లాగలేదు. సో ప్లీజ్ స్టడీ. సో దట్స్ ది అండర్ కరెంట్ సోషల్ మెసేజ్. అండ్ ఆల్సో ఒక ఫాదర్ ఎంత కష్టపడి ఎంత అంటే పిల్లల దగ్గర కూడా తిట్టించుకుంటారు, బికాస్ దే టేక్ సో మచ్ ఆఫ్ బర్డెన్. అంటే వై ఆర్ దే డూయింగ్ ఇట్? చాలా ఫాదర్స్ ఉంటారు, దే డూ అ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్. సో దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ లైక్ దట్ ఆఫ్ fathers doing so much for their children and children not understanding them, and eventually they understand. So that's also a good thing that we thought we should do, and that's why we did the film. సార్ అంటే ఇప్పుడు తమిళ సినిమా అసురన్ చాలా మంది చూసారు అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇప్పుడు భూమిలో ఉంది కాబట్టి చాలా మందికి అవైలబుల్గా ఉంది సినిమా. సో ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ అడాప్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు అసురన్ సినిమా చాలా మంది చూస్తుంటారు. సో ఆ థాట్ రాలేదు సార్? అంటే చాలా మంది చూసేస్తుంటారు కదా. అంటే అట్లయితే రీమేక్స్ మనం జీవితంలో తీయలేము. ఇక అన్ని సినిమాలు అన్ని భాషల్లో రావు. దెర్ ఇస్ నో మోర్ దిస్ థింగ్. అండ్ అన్నిటికీ సబ్ టైటిల్స్ కూడా వస్తాయి. సో ఇఫ్ కొంతమంది చూస్తారు, కొంతమంది చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. అంటే అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది చూస్తారు, ఇది బెటర్ ఉందని చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ షోస్ దట్ వీ లైక్, మనకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. అది వీ వాంట్ దట్ ఎమోషన్. సో దీనివల్ల దెర్ మైట్ బి సమ్ ఆడియన్స్ నేను చూసేసాను కదా చూడండి అనుకునేవాళ్ళు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము చాలా రోజుల నుంచి చూసాం దట్ రీమేక్స్ దేర్ ఇస్ ఆల్వేస్ అ వాల్యూ. టీవీలో వస్తుంది, టీవీలో వచ్చినాక కూడా చూస్తారు. తెలుగులో తీసిన సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తాం. సో పీపుల్ ఏ సినిమా చూసినా నేను స్పెండ్ చేసే 2 hours 3 hours నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇంట్రెస్ట్ చేస్తే చాలు. దట్స్ ఆల్ వి వాంట్. నేను కూడా అదే అసురన్ సినిమా చూద్దాం అనుకున్నాను, కానీ మా వెంకటేష్ బాబు చూస్తున్నారని కానీ నేను చూడలేదు. చూద్దామని. సార్ మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల గారిని డైరెక్టర్ గారు ఆయన ముందర సినిమా చూసుకుంటే ప్రమోట్స్ అంటే గూగుల్లోకి వెళ్ళి మంచితనం కొడితే శ్రీకాంత్ అడ్డాల గారు వచ్చేస్తారు. సో ఆయన పెట్టుకుంటున్నప్పుడు అంటే వాట్ వాజ్ ద థాట్ బిహైండ్ దట్? అంటే వెరీ స్ట్రేంజ్. శ్రీకాంత్ అడ్డాల గారు వేరే కథ చెప్పడానికి ఆఫీస్కి వచ్చారు. వచ్చి కథ చెప్పినాక సార్ మీరు అసురన్ తీసుకున్నారంట కదా, if you're not fixed for the director, I'm interested to do the film under him. I said, fantastic, if he's interested, why not? Because I know taniki human emotions తెలుసు. So then basically మంచితనం దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ దట్ మంచితనం. తనకి ఆ హ్యూమన్ ఎమోషన్స్ బాగా తెలుసు. మాస్ అండ్ దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ మాస్, ఇట్స్ అ న్యాచురల్ మాస్. ఎవ్రీ ఫైట్ ఇస్ న్యాచురల్, ఇట్స్ జస్ట్ షియర్ యాంగర్ or just saving the people.
సో ఐ థాట్ హీల్ గెట్ ఇట్ రైట్ అండ్ హీ మేడ్ నో మిస్టేక్ ఆన్ దట్. ట్రైలర్ చూస్తుంటే అయితే అసలు అందరూ షాక్ అవుతుంది, శ్రీకాంత్ అడలే తీసారు సినిమా. సో ఆయనకు కూడా చేంజ్ వస్తుంది, ఆయనకు కూడా మాస్ తెలుసు అని జనాలు అనుకుంటారు. సో ఈ రోడ్ ద డైలాగ్స్ బాగా రాసుకున్నారు, అనంతపూర్ భాష పెట్టారు, ఆ ఏరియాలో భాష ఆలోచించుకుని చేశారు. సో హీ హాజ్ ఓన్ వే ఆఫ్ మేకింగ్. సో ఇప్పుడు అసురన్ సినిమాలో మెయిన్ అట్రాక్ట్ చేసిన జనాన్ని బీజియం. సో ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా బీజియం కూడా ఎగ్జాక్ట్ అంటే సేమ్ బీజియం మాట్లాడి మాకు అనిపిస్తుంది. సో ఈ థాట్ ఎవరు సార్, అంటే శ్రీకాంత్ అడ్డాల గారే అడిగారా లేకపోతే రోహిత్ శర్మ గారు వచ్చి? వెంకటేష్ బాబు సినిమా బిగినింగ్ నుంచి ఆ బీజిఎంఏ కావాలి, శ్రీకాంత్ అడ్డాలకు కావాలి. మణి గారికి చెప్పి మణి ఆల్సో సెట్ టు వర్డ్ సీ ఓకే ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్ బట్ ఫ్యూ పీపుల్ వాంట్ టు టేక్ ఇట్ ఇస్ నథింగ్. అంటే ఒక్కోసారి నిజంగా మనీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ దెన్ దిస్ ఆల్సో మేబీ, బట్ మనం విని వేరే వింటే ఇబ్బంది ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఘంటసాల గారు భగవద్గీత తిన్నాక వేరే తింటే ఏదో మంచిదా కాదని డౌట్ వస్తుంది. అసలు బాగుండొచ్చు. ఇట్స్ లైక్ దట్. ఒక న్యూస్ సినిమా చూసాం, షూటింగ్ చేసే రోజులన్నీ అదే చూస్తూ ఉంటాం, ఎడిటింగ్ చేసేటప్పుడు అదే మ్యూజిక్ వేసుకుంటాం. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో అది బాగా సాలిడ్ ఉంది, సరే పెట్టేసేద్దాం, తప్పేంటి. ఓకే సార్, ఇప్పుడు మీరు సురేష్ ప్రొడక్షన్స్ అనేది బేసిక్గా ఒక సింగిల్ ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు కలెక్టర్ గారితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని. సో హౌ వాజ్ ఇట్? See, of late I have been doing a lot of films with lot of partners. అంటే there are big producers కలిసి మేము చేస్తాం. ఇప్పుడు ఈ సినిమా చూసిన వెంటనే దాని గారు ఫోన్ చేశారు, రైట్స్ అమ్ముతారా అని అడిగారు. లేదు బాబు, నేను మన ఇద్దరు కలిసి చేద్దామని చెప్పాను. We have a good relationship, so we do it. So for me that's not a problem, and actually as in days to come I want to mentor a lot of young producers also. I want to create a lot of producers. So we start doing it. Yeah, so we are doing some, and I want to keep mentoring people. And we have a lot of experience. There is something to learn from us, something I can learn from the youngsters also. అన్ని నేనే చేయాలని ఏం లేదు నాకు. I don't mind that at all. కానీ సార్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ కోసం అని చెప్పి ప్లాన్ చేశారు. 14th మే అనే టైంలో డేట్ కూడా అనుకున్నారు, కానీ ఈ పాండమిక్ అంతా వచ్చేసి నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్. కానీ ఇప్పుడు సడన్గా ఓటీటీకి షిఫ్ట్ అవుతుంటే ఎనీ రిగ్రెట్ సార్ థియేటర్ రిలీజ్ మిస్ అయ్యాము? అంటే చాలా మంది రిగ్రెట్ చేశారు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ కాల్. మేము దాను గారు ఆయన ప్రీవియస్ ఫిలిం కర్ణన్ అని చేశారు. అది పాండమిక్ జరుగుతున్న టైంలో రిలీజ్ చేశారు. అంటే అప్పుడు క్లియర్గా ఉందనుకుని రిలీజ్ చేశారు. చేసి April 9 చేశారు. ఆయన ఫస్ట్ వీక్ తర్వాత 50% ఆడిటోరియం ఉన్నారు, సెకండ్ వీక్ తర్వాత సినిమా తీసేసారు. సో he had a financial loss. ప్లస్ ఇక్కడ we didn't know when this thing is going to go off. ఎప్పుడు వెళ్ళిపోయినాక భయం, జనాలు వస్తారా? ఫస్ట్ పాండమిక్ కన్నా సెకండ్ పాండమిక్లో చాలా మంది చనిపోయారు. So that doubt was there. So he sold it and he told me. I said, sir, he's a partner. He's more right holder. ఇటువంటి ఏం చేశారు. డెఫినెట్గా డైరెక్టర్ గారికి, హీరో గారికి, ఆర్టిస్ట్కి చాలా మంది బాధపడ్డారు, ఫ్యాన్స్ బాధపడ్డారు. అంటే థియేటర్లో చూస్తే ఈ జాయ్ ఇస్ బెటర్ అని చెప్పి. బట్ కొన్ని యూ క్యాన్ గెట్ ఇట్ ఆల్వేస్ వాట్ యూ వాంట్. అది మూవ్ ఆన్ అయిపోవాలా. అండ్ ఇంకా ఫ్యూచర్లో వీ నో దట్ థియేటర్స్ అండ్ ఓటీటీ విల్ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్. ఏ ఫార్మాట్లో అవుతుందో యాజ్ డేస్ గో ఆన్ ఇట్ విల్ చేంజ్. నా పర్సనల్ ఫీలింగ్ రెండూ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, ఓటీటీ ఉంటుంది, రెండు కోఎగ్జిస్ట్ అవుతూ వెళ్తాయి. ఇలానే ఒక ఫిక్స్డ్ రూల్ ఉండదు. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ వెళ్ళిపోతాయి, సమ్ ఫిల్మ్స్ కూడా థియేటర్. సో ఇట్ ఈస్ థియేటర్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అ సోషల్ ఎక్స్పీరియన్స్, బిగ్ సౌండ్, బిగ్ స్క్రీన్, బిగ్ థింగ్స్. దట్స్ అనదర్ ఎక్స్పీరియన్స్. హోమ్ వ్యూయింగ్ ఇస్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ రీచబుల్. ఇప్పుడు అసురన్ ఉంది, ఈ సినిమా నారప్ప అమెజాన్ 264 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. సో ద ఛాన్సెస్ ఆఫ్ మోర్ తెలుగు పీపుల్, మోర్ అదర్ పీపుల్ సీయింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మంచి సినిమా తీశారనుకోండి, పీపుల్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ విల్ వాచ్ ఇట్ యాజ్ అ టాలెంట్. సో there are advantages in both. So నేనైతే I will live for both. I am not going to fight anything. Both are part of our lives. ఇప్పుడు నారప్పతో పాటు చాలా రూమర్స్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాం కదా, దృశ్యం 2 సినిమా అండ్ విరాట పర్వం కూడా వెళ్తున్నాయి ఓటీటీ సైడ్ అని అంటున్నారు. అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్, అన్నిట్లో పార్ట్నర్స్ ఉన్నారు. At that point of time they will take a decision. I will tell them to try and put it in theaters. థియేటర్స్లో పెడితే నేను సెల్ఫిష్గా నా సొంత థియేటర్లు వేసుకునే దానికి వేసుకుంటాను అనుకుంటారు. బట్ యాజ్ అ పార్ట్నర్, ఇఫ్ హీ ఫైండ్స్ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్, హీ విల్ గో దేర్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే
ఇప్పుడు మనకి మళ్ళీ సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందా రాదా, నేను ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా అందరూ మంచి రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, వెరీ వెరీ బిగ్ ఫిల్మ్స్. ఇప్పుడు దసరా, RRR అంటారు, జనవరి ఇంకో సినిమా అంటారు. సో ఆల్ ద బిగ్ రిలీజ్ డేట్స్ విల్ గెట్ బ్లాక్డ్ విత్ ద బిగ్ ఫిల్మ్స్. So the medium films will want some other comfortable dates. If they are going to get it, they will go to theaters. Some people will go to theaters, some people will go to OTT. But కొంచెం ఫ్లక్స్ ఉంటుందమ్మా. This next 6 months to 1 year, there will be lot of churn, and eventually there will be some kind of understanding for both. సార్ నాకు ఒక చిన్న నేను మీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్తాను విన్నాను నేను. అంటే ఇప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, కొన్ని రోజులకే ఓటీటీకి వచ్చేస్తుంది అది, అంటే 15 days 20 daysకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అప్పుడు ఆ స్టేట్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి ఏమైనా కొంచెం మోడిఫికేషన్ చేస్తారా? అంటే ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీస్ 8 weeks తర్వాతే రావాలి అని అనుకున్నాం. అది ఆ విండో 4 weeks అయిపోయింది. మొన్న పాండమిక్ లో 2 weeks అయిపోయింది. 14 days లో రిలీజ్ అయిపోయింది. బికాస్ ఎందుకు చేస్తున్నారు? ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటే చేస్తున్నారు. ఫైనలీ ఎవ్రీబడి ఈస్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ 2 reasons. ఒకటి డబ్బు సంపాదించడానికి, 2 వాళ్ళ ఆర్ట్ ఫామ్ జనానికి చూపెట్టడానికి. సో నేను ఓటీటీలో చూపెడితే కూడా నాకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటే నేను ఓటీటీలో చూపెడతాను. నేను థియేటర్, ఇప్పుడు మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది, మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయలేదు. ఇట్స్ లావిష్ థింగ్, మనం ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేసాము. సో మనం వి ఎంజాయ్ ఎవ్రీథింగ్, బిగ్ అండ్ స్మాల్ ఎట్ హోమ్, బిగ్ అండ్ స్మాల్ in the theaters. So it's a changing time. Changing time లో కొత్త దాన్ని ఆపలేము, పాత దాన్ని సర్వైవ్ అయ్యేటట్టు మనం చూడాలి. ఇప్పుడు సర్కస్ ఉంది, ఎవ్రీబడి ఎంజాయ్ సర్కస్. ఎప్పుడు then what did they do? They created those circuses in Las Vegas. ఊరు తిరగకుండా ఒక్క చోట ఒక సూపర్ సర్కస్ పెట్టాడు, అక్కడ సూపర్ రేట్స్ చార్జ్ చేశారు. then people go and watch it there. So like that సినిమా థియేటర్స్ మనకి పాత రోజులు చాలా థియేటర్స్ ఉంటాయి. తర్వాత టీవీ వచ్చింది, చాలా మంది టీవీ, లేడీస్ అందరు టీవీకి షిఫ్ట్ అయిపోయారు. మార్నింగ్ షో వెళ్ళకుండా దెన్ ఇప్పుడు మనకు యూట్యూబ్ వచ్చేసింది, ప్లాట్ఫామ్స్ వచ్చేసింది, స్మార్ట్ టీవీ వచ్చింది. ఎవరు చూసినా ఏదో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సినిమా చూస్తున్నాడో ఏదో చూస్తున్నారు. సో కాంటెంట్ ఇస్ గెటింగ్ మోర్ కాంటెంట్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో there will be some fiction, there will be some this thing, but they will all settle down. సార్ ఇప్పుడు అసురన్ సినిమా చూసిన తర్వాత నారపకి డెఫినెట్గా అందరూ కంపారిజన్ చేస్తారు. సో కంపారిజన్ చేసేదానికి అంటే సినిమా వచ్చిన తర్వాత అలా కంపారిజన్ జరుగుతాయి, కానీ అసురన్ సినిమాకి అండ్ నారప సినిమాకి అంటే ఇప్పుడు తెలుగు దాంట్లో ఏమన్నా ఒక సర్ప్రైజ్ లాంటిది మాకు ఏమైనా ఉందా? ఈ బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి. డెఫినెట్లీ ఇప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ రీమేక్స్. మేము ప్రేమ్ నగర్ తీసాం, వసంత్ మాడికి తీసాం, మణిగుడిలో ప్రేమ్ నగర్ తీసాం. 3 సినిమాలు 3 భాషల్లో బాగా అండి. నాగేశ్వర గారు బాగా చేశారని, లేదు శివాజీ బాగా చేశారని, లేదు ఇంకా బాగా చేశారు. దట్ డిస్కషన్ విల్ గో ఆన్. ఇన్ దిస్ ఆల్సో దిస్ డిస్కషన్ విల్ గో ఆన్. దట్స్ అ గుడ్ స్టోరీ. I would say between Asuran Narappa and Drishyam 2 and Drishyam 2, maybe there are more changes in Drishyam 2. First half of Drishyam 2 లో ఎక్కువ చేంజెస్ చేసింది than in Narappa, because it is much more well lit script. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప, లాజికల్ చేంజెస్ ఉంటాయి తప్ప సర్ప్రైజెస్ ఉంటాయి. దృశ్యంలో ఫస్ట్ హాఫ్ లో అరే ఈ సీన్ లేదే అలాంటివి ఉంటాయి. సో వి వర్ బికాస్ దేర్ వాస్ సంథింగ్ దట్ వి డిడ్ంట్ లైక్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, సో వి చేంజ్డ్. దీంట్లో దేర్ వాస్ నాట్ పెద్ద నచ్చకుండా ఉండటానికి ఏం లేదు. అలా బాగా వెట్రిమారన్ డిడ్ అ గ్రేట్ జాబ్. సో హీ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ రైటింగ్. అంటే రియలిస్టిక్ ఫిల్మ్ లో కమర్షియాలిటీ తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ and very touchy topics. So on that he was successful, so we had to relatively close to the original. సార్ ఇప్పుడు బేసిక్గా సినిమా మీద టెర్రిఫిక్ జడ్జ్మెంట్ ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మన తరుణ్ భాస్కర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. సో మీరు ఈ సినిమా చూసిన తర్వాత యాజ్ అ బ్రదర్ కాకుండా యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఈ సినిమా చెప్పండి, మీకేనా అనిపించింది ఫైనల్గా? అంటే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ దీస్ ఛాలెంజెస్ ఆల్సో. నాకు ఇలా ఎవరైనా వచ్చి ఖర్చు చెప్తే ఇలా డౌన్ ట్రాడెన్ పీపుల్ మీద సినిమా తీస్తారంటే ద థాట్ విల్ కమ్, అసలు మనం తీయగలం ఇలాంటి సినిమా? డు వి హ్యావ్ అ డైరెక్టర్ హూ నోస్ హౌ టు డిపిక్ట్ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ ఇట్ కమర్షియల్లీ వైబుల్? ఇప్పుడు చిన్న సినిమాగా ఏదో అలాంటి సినిమాగా చూసేయగలం. దట్ ఈస్ ద చార్మ్ దట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ నో దట్ దిస్ ఇలాంటి స్టోరీ చెప్తే నేను వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. ఇలాంటి బ్యాక్డ్రాప్లో తీస్తానంటే ఐ వుడ్ హ్యావ్ థాట్
ఏంటి కెన్ మన వాళ్ళు చేయగలరా, ఎందుకంటే మనకు అలాంటి డైరెక్టర్స్ లేరు. దే డోంట్ షూట్ ఇట్ లైక్ దట్, దే షూట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. Then shot that film like that, so I said let's try and do this. Okay. So I was very satisfied with the whole thing. ఇప్పుడు ఏమైపోతుందంటే మా ఈ కోవిడ్ టైమ్స్లో అంత పర్సనల్ అటెన్షన్ ఉండలేకపోతుంది. షూటింగ్కి వెళ్తానికి భయం వేస్తుంది. ఎక్కువ సార్లు మిక్సింగ్లో కూర్చోవాలంటే నలుగురు ఉన్నారా, మనకు వచ్చిందా, వర్కింగ్ విత్ దట్ ఫియర్, దట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ సార్ వీఆర్ వెరీ హ్యాపీ, అంటే ఏదో ఒక విధంగా మా వెంకటేష్ బాబు గారిని, మా వెంకీ మామని మేము మళ్ళీ చూడగలుగుతున్నాం అని చెప్పి, థియేటర్లో రావట్లేదని చెప్పి కొంచెం బాధ ఉంది, చాలా బాధ, వెంకీకి బాధ ఉంది, ఫ్యాన్సీ బాధ ఉంది. ఆ బాధని ఎలా కాంపెన్సేట్ చేయగలనో నాకు తెలియదు. సో బట్ దట్ బాధ మాత్రం ఉంది, అంటే ఆ జాయ్ వీఆర్ మిస్సింగ్, బట్ దట్ ఇస్ దేర్. సో ఈ సినిమాకి వన్ మోర్ న్యూ థింగ్ వి డిడ్ వాస్ వి రిలీజ్ ద మ్యూజిక్ ఆన్ అవర్ ఓన్ దిస్ థింగ్. స్టార్ట్ చేశారు. అవుట్ ఆఫ్ డిఫాల్ట్ వి హాడ్ టు స్టార్ట్ ఇట్. So that's the other thing that we did on this. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పుడు మా థియేటర్ రిలీజ్ అవ్వట్లేదని చెప్పి కొంచెం బాధ ఉన్నా కూడా మా వెంకీ మమ్మల్ని 264 కంట్రీస్ మీరు చెప్పినట్టు అన్ని జాగాలో చూస్తారు, మన ఇండియన్ సినిమా అలా పెరుగుతూ వెళ్తుందని చెప్పి ఆ హ్యాపీనెస్ అయితే ఉంది. సో 20th కి మేము అందరం ఫస్ట్ షో ఇప్పుడు వెళ్ళగా రిలీజ్ అవుతుందేమో. సో అయితే అంటే రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నారప్ప ఈ టైంలో రిలీజ్ చేస్తుంది. Thank you so much. Thank you, sir.